రీజన్ ఏమంటది? మీ చెక్ బుక్ మీద మీ సంతకం. నువ్వు ప్రతిసారి పిలిచి ఎందుకు వచ్చి లేని పని తలనొప్పి పెడతావు? నువ్వు ప్రతిసారి పిలిచి ఎందుకు వచ్చి లేని పని ప్రతిసారి ఎందుకు ఇలా తలనొప్పి తెచ్చి పెట్టుకో, ప్రతిసారి ఎందుకు ఇలా తలనొప్పి తెచ్చి పెట్టుకో. మీ పేరు మీద 16 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లో 1 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లో ఉంది. అర్థమైందే? మీ పేరు మీద తీయాలి కదా చెక్కు, డేట్ ప్రకారం డ్రా చేయాలి. రూల్స్ చాలా మాట్లాడుతున్నారు. తెలుసు బాబా, నాకు తెలుసు రూల్ తెలుసు బాబా, నాకు తెలుసు Audio Jungle. రామా, టైం అయిపోతుంది. మళ్ళీ ఏం నాకు పిలిపించావు? ఇది ఇప్పుడు 3 సార్లు పంపించిన ఇంటికాడికి. దేనికి చెప్తా, కూర్చోమా. అదే చెప్పారు, వచ్చారు 3 సార్లు పిలవడానికి అని. లేకపోతే ఇందాకలాగా పిలిచి మళ్ళీ ఏంటి సార్తో మాట్లాడతాను. సార్ వచ్చినారు వాళ్ళు, రాజేశ్వరి గారు వచ్చినారు. ఇవిడ అయిపోతుంది సార్, మీకు వెంటనే నేను పంపిస్తాను చెక్. లే సార్, వెంటనే అయిపోతుంది ట్రాన్సాక్షన్. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఏంటో ఏంటి బాబు, చెప్పు కంగారు పడకు. ఏంటి బాబు, చెప్పు కంగారు పడకు, చెప్పు. కంగారు పడేది కాదు, కొంపలు పడకు, చెప్పు ముందు చెప్పు. ఏంటి చెక్కు తీస్తున్నావు? దేనికి? నాకు ఇస్తున్నారు వా చెక్కు? నేను ఇయడం కాదమ్మా, నేను మీకు ఇచ్చేంత స్థాయి కాదులే కానీ ఆడ కొంపలు మునిగిపోతున్నాయి, త్వరగా సంతగా పెట్టేసి. ఏం మునిగిపోతున్నాయి కొంపలు? వరద గట్ట వచ్చింది ఏంటి? మా జోకులు వేసే టైం కాదు బాబు, సిచ్యువేషన్ బ్యాడ్. పెట్టాలంటే ఏంటనేది పలాందని చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, నేను ఎలా సంతకం పెట్టేస్తాను? ఏంది బ్యాంకు, ఇదేంది చెక్ బుక్, అంతకంటే ఏంది తెలిసేది? బ్యాంక్ బుక్ మీద చెక్ బుక్ మీద సంతకం పెట్టాలంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఏమంటది? మీ చెక్ బుక్ మీద మీ సంతకం. నువ్వు ప్రతిసారి పిలిచి ఎందుకు వచ్చి లేని పని తలనొప్పి పెడతావు? నువ్వు ప్రతిసారి పిలిచి ఎందుకు వచ్చి లేని పని తలనొప్పి పెడతావు? ఇప్పుడు ఈ చెక్ బుక్ మీద ఒప్పుకుంటారా? నాది కాదు, అది నాది కాదు. అది మీది కాకపోతే మీ పేరే కదా ఉండేది. అసలు ఇది బ్యాంక్ బుక్, ఇది నాది కాదు అసలు. నాకు ఆ బ్యాంక్ అకౌంటే లేదు. లేదు అందులో నాకు అసలు అకౌంటే లేదు అసలు. అది ఏంటో బ్యాంక్ విషయాలే నాకు తెలియదు. ఆ బ్యాంక్ ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. నాకు చెక్ బుక్ ఎలాగ వస్తుంది? వాడు బ్యాంక్ మేనేజర్ సారు 10 సార్లు ఫోన్ కొట్టాడు. ఎవడ బ్యాంక్ మేనేజర్ నీకు ఫోన్ కొట్టడం ఏంటి? ఎవడ బ్యాంక్ మేనేజర్ నీకు ఫోన్ కొట్టడం ఏంటి? నాది అకౌంట్ ఉంటే నీకెందుకు కొడతాడు ఫోన్? నాకు కొట్టాలి కానీ నీకెందుకు కొడతాడు ఫోను? మీరు పెట్టుకో. అదేంటి అసలు చెప్పు. మీ పేరు చదువు మాడా, పేరు చదువు. నా పేరు కాదు అది, నా పేరు కాదు. నన్ను మీ పేరేమ్మా? మీ పేరేమ్మా? నా పేరు రాజేశ్వరి. ఈడేముంది మా రాజేశ్వరి? రాజేశ్వరి అది కాదు. ఇన్షియల్ ఏమ్మా? కాదు కదా. మీ ఇన్షియల్? ఇంటి పేరా? ఇన్షియల్ చెప్పండి స్టార్టింగ్ లో చాలు. హనుమంతు. హెచ్ కదా, హెచ్ రాజేశ్వరి చెక్. ఇది హెచ్డిఎఫ్సి లో మీకు అకౌంట్ ఉంది. లేదు అకౌంట్ నేను వెళ్ళండి తీసుకుంది, నాకు అకౌంట్ వెళ్ళకుంటది బాబు. బాబు అంటే ఇప్పుడు లేని పని తలనొప్పి తెచ్చి పడుతున్నా కానీ ప్రతిసారి నేను వెళ్ళండి, నాకు అకౌంట్ వెళ్ళకుంటది. చెప్పు అసలు అకౌంట్ వెళ్ళకుంటది. ఇప్పుడు దేశం ప్రతి ఒక్కరి మీద అప్పు. ప్రతిసారి ఎందుకు ఇలా తలనొప్పి తెచ్చి పెట్టుకో, ప్రతిసారి రప్పిస్తున్నావు, లేని పని గొడవ చెప్పేస్తున్నావు. ఇప్పుడు దేశం చేసిన అప్పు ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటది. యాడుంది చూపి అంటే సంతకం పెట్టను, నాకు అవసరం లేదు. మా బ్యాంక్ టైమింగ్ అయిపోతుంది. నాకంటే నష్టం. మీ దాంట్లో డబ్బులు ఉన్నాయమ్మా, డ్రా చేయాలా? డబ్బులు తీసుకొని నువ్వు పారిపోదామని సార్ నాకు సంతకం పెట్టమన్నావు. నాది కాదు చెక్, నేను పెట్టను. నాది అసలు అకౌంట్ కాదు అది. మీకు ఏ బ్యాంక్ లో ఉంది? నాకు ఏ బ్యాంక్ ఉంది? నాకు స్టేట్ బ్యాంక్ లో ఉంది. మళ్ళా స్టేట్ బ్యాంక్ అంటే మనకి హెచ్డిఎఫ్సి లో కొద్దిగా పర్చేస్తులు ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ తెలుసు కాబట్టి మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసినాను. డబ్బులు ఎమర్జెన్సీ. లేదు ఎవరు మేనేజర్? ఎవరితో పడితే వాళ్ళు మాట్లాడు. ఇది లోపల తీసుకున్న దానికైనా మాట్లాడకపోవడం ఏంటి? వేరే వాళ్ళతో మాట్లాడతాడా? అంటే మీరు అకౌంట్ డబ్బులు కట్టారా? ఎవరో పుణ్యాత్ముడు చేసింటాడు. పుణ్యాత్ముడు నేనే అనుకో. ఎవరు మంచి పనులు చేస్తావా? గొప్ప మంచి పనులు చేస్తున్నావు లేవయ్యా. కిడ్నీలు అమ్మేస్తానంటావు, డబ్బులు ఇచ్చేస్తానంటావు, చెక్ రాసేస్తానంటావు, సంతకాలు పెట్టేస్తానంటావు, అన్ని చేసేస్తున్నావు. నువ్వు మాట్లాడప్ప. నువ్వు నాకు ఇంటికి పంపించుకెవరు? నేను రాను.
అవన్నీ ఒకప్పుడు మారిపోయినా చేస్తున్నావు ప్రతిసారి వచ్చిన ట్రిప్పల్లా సంతకం అంటావు అన్ని అంటావు మంచిగా పిలుస్తున్నావు అసలు నీతో లేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను నీతో గొడవ లేకపోతున్నాను నేను నీ వల్ల నాకు ఆరోగ్యం బాగుంది కూడా చెడిపోతుంది ఏ పని తల్లెప్పి చచ్చి పడుతున్నావు చెడిపోతానంటే అప్పుడే కిడ్నీ ఒకటి ఇచ్చేసింటే లెక్క కదా అందుకే అంటున్నాను కదా మళ్ళీ అప్పుడే నా మాట ఈ కిడ్నీ గట్ట తీసుకోవడానికి సంతకాలు ఏంటి మీరు అడుగుతాడు కూల్ గా గాలి తీసుకొని ఆలోచించండి నేను చెప్పేది మీ పేరు మీద 16 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లో 1 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లో ఉంది. అర్థమైందే? మీ పేరు మీద మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనాథ పిల్లలకి వృద్ధులకి ఏదైనా మంచి సాయం చేద్దామని చెప్పి మీ పేరు మీద వేరే వాళ్ళని అడిగితే ఏమి ఆర్ అనే అక్షరం మీద ఉన్న మహాతల్లి ఉన్నని ఎతికి ఆమె పేరు మీద డబ్బులు ఏంటి అని చెప్పినారు. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డు తీసి అకౌంట్ ఓపెన్ చేసినందుకు బ్యాంక్ మేనేజర్ నాకు తెలిసిన వ్యక్తి మీకు తెలియకుండా దేశం అప్పు తీసుకుంటారు మీకు చెప్తారా? దేశం యుద్ధం చేస్తారు మీకు చెప్తారా? గవర్నమెంట్ ఉద్యోగాలు అప్పు కాదు నేను అది దేశం మీద ఉండే అప్పు అది వేరు. ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళు ఎవరైనా మిజైల్ వేయాలన్నప్పుడు మీ పర్మిషన్ తీసుకుంటారా? నా పర్మిషన్ తీసుకుంటారు అన్నప్పుడు ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నీకు ఎలాగిచ్చేస్తాడు బ్యాంక్ లో? మంచి కార్యక్రమానికి పర్మిషన్ అవసరం లేదు. మంచి మనసు ఉండాలా మనసు ఉండాలి. మనసు ఉంటే మాత్రం అయితే ఎంత ఉన్నదే మొత్తం చేసిందంత మొత్తం నేను తీర్చాలా నీ పేరు మీద? అప్పు కాదమ్మా తల్లి, అప్పు కాదమ్మా. 16 లక్షలు నీ అకౌంట్ లో ఉంది, అది డ్రా చేసుకుంటావు. చెక్ మీద సంతకాలు పెడితే అకౌంట్ లో ఉంటే ఉంటది అది నాది. నీకెందుకు ఇస్తాను నేను ఎందుకు సంతకం పెడతాను? అకౌంట్ లో ఉంటే ఉంటదండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీరు డబ్బులు వేసినారా? డబ్బులు వేయకుండా నా అకౌంట్ ఓపెన్ చేయకుండా మేము ఓపెన్ చేసి కష్టపడి ఎందుకు ఓపెన్ చేసి నేను ఒకటి సీరియస్ చెప్తాను. టైం అయిపోతుంది. బ్యాంక్ మేనేజర్ కూడా అరెస్ట్ చేయాలని వస్తున్నారు. దయచేసి లేట్ చేయకుండా సంతకాలు పెట్టి. అవును, అరెస్ట్ చేయాలంటే ఇది దొంగది, పేకు చేయాలంటే ఇది దొంగది, పేకు దొంగ. మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు. నేను సంతకం పెట్టను. ఏమని అంటే ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి, మీరు తీసేసుకోవడానికి సంతకం పెట్టించుకుంటున్నారు. లేదంటే నా పేరు మీద మీరు అప్పు చేసేసుకొని అది తీసేసుకొని పారిపోతారు. రేపు పొద్దున్న నా మీద పడతారు బ్యాంక్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. మిమ్మల్ని కాదు నన్ను అరెస్ట్ చేస్తారు. మీకు ఇంకోటి అర్థం కాలే. ఇప్పుడు యాక్చువల్ గా బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ చేయరు, నన్ను అరెస్ట్ చేయరు. నన్ను అరెస్ట్ చేస్తారు. ఇది పేరు ఎవరి పేరు మీద ఉంది అకౌంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా మరి ఎలా నాతో సంతకం పెట్టించుకుంటారు? జైలుకు పోతారు. ఆ 16 లక్షలు ఇడిపించుకుంటే మీకు ఏమన్నా కోర్టుకో ఏదానికో డబ్బులు కట్టుకునేకి మీ బెయిల్ తెప్పించేకుంటే అనాథ పిల్లలకి పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేసినాం. అవన్నీ తంటాలన్నీ ఎందుకు? నేను సంతకం పెట్టడం ఎందుకు? ఆ డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు మేము అంతమంది అంత ప్రేమ నా మీద కురిపించేటప్పుడు ఇవన్నీ తదంగాలు ఎందుకు? ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ నేను అనాథ పిల్లల్ని మోసం చేసి వృద్ధులను మోసం చేసి వాళ్ళకి పెడతామని చెప్పి పెట్టకుండా డబ్బులు కొట్టేసి దీంట్లోకి వేసినాం. ఇప్పుడు ఆ డబ్బులు మేము తినల్లా వద్దా? తింటారు అవి నా పేరు మీద తీసుకుంటారు మీరు. మీకే కదా పుణ్యము. నాకేం పుణ్యం వస్తుంది? నాకు పుణ్యం వస్తుంది. నా 2 చేతులకి 2 సంఖ్యలు వస్తాయి. నాకేం పుణ్యం వస్తుంది? నువ్వు నన్ను ఎందుకలా మోసం చేయాలని చూస్తున్నావు? నువ్వు ఎందుకలా నా టైం వేస్ట్ చేసి నన్ను రప్పించి నాకు లేని పని తలనొప్పులు పెట్టి ఇప్పుడు సంతకం పెట్టించేసుకొని నాకు పుణ్యం ఇచ్చేసి నువ్వు డబ్బు పట్టుకొని వెళ్ళిపోతావా? నువ్వు అంటే నాకు బ్యాంక్ మీద వాటా ఉంటుంది. బ్యాంక్ మీద వాటా ఉంటుంది. నువ్వు ఏంటి నీ బ్యాంక్ అంటే మీకు అనాథ పిల్లలు బాగుపడేది ఇష్టం లేదు, వృద్ధులు బాగుపడేది. అనాథ పిల్లలు పెడతావా? నువ్వే తింటావా? నీకు నీతో 16 లక్షల్లో 16,000 కూడా పెట్టమా? బ్యాంక్ మేనేజర్ పట్టుకున్నావు, ఏవో దొంగ సంతకాలు ఎట్టేసి నా పేరు మీద అకౌంట్ తీసేసుకున్నావు. దాంతో డబ్బులు అప్పు ఆడేసావు. ఆ అప్పు అంటే అనాథ పిల్లలకి అని చెప్పి తీసేసుకుంటావు. రేపు పొద్దున్న నన్ను ఆ అప్పు కోసమని నన్ను పంపిస్తావు జైలుకి. అంతే కదా? అప్పు కాదు, ఆల్రెడీ డబ్బులు దొంగగా వసూలు చేసినాము, నీ పేరు మీద చేసినాము. ఈ డబ్బులు మేము తీసుకుంటాము. నేను సంతకం పెట్టాలి. నా పేరు మీద సంతకం పెడితే మరి నేను వాడుకున్నట్టే కదవి. పేరు మీద సంతకం పెడితే మరి నేను వాడుకున్నట్టే కదవి. అవునా కాదా చెప్పు? 3 వాటాలు ఇద్దాంలే. ఏ 3? నాకు ఏ వాటాలు వద్దు. నాకు ఆ పాపం వద్దు, పుణ్యం వద్దు, ఏమీ వద్దు. నాకు డబ్బు వద్దు. నేను సంతకము పెట్టను. ఏ యాసాలు వేస్తున్నావు ఏంటి బాబు? నాతో నన్ను అట్లా ఆడేసుకుంటున్నావు నువ్వు బాగాను. 16 లక్షలు 16 లక్షలు వద్దు, ఏమి వద్దు. కదమ్మా తల్లి, మాకి బ్యాంక్ మేనేజర్ నేను ఎందుకు ఇవ్వాలి? మీకని నేను
ఎందుకు ఇవ్వాలి? 16 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అనాథ పిల్లలు పెట్టరా? అనాథ పిల్లలకు నువ్వు పెడతావా? పెట్టావా పెట్టవాలి, మా ఇష్టం, మా డబ్బులు. ఇష్టం అంటే మరి నేనెందుకు పెట్టాలి సంతకం? నేనెందుకు పెట్టాలి? ఇష్టం అంటే మరి నేనెందుకు పెట్టాలి సంతకం? నేనెందుకు పెట్టాలి సంతకం? నీ పేరు మీద వసూలు చేసినాము. నేను పెట్టను బాబు, నేను పెట్టను. నువ్వు అనాథ పిల్లలకి ఇస్తావు అనేది నేనే సంతకం పెట్టి తీసేసి నేను అనాథ పిల్లలకి పట్టుకెళ్ళిస్తాను. మీరెవరెవరానికి? నా సొమ్మ అది. మరి నేను సంతకం పెట్టండి మీకు డబ్బులు రావు. మరి నా సొమ్మ కాకపోతే నీ సొమ్మ? నీ సొమ్మ చెప్పు. సరే కూర్చోమ్మా, మాట్లాడు. కూర్చుంటాను, చెప్పు. కూర్చో. చెప్పు. ఇప్పుడు 16 లక్షల్లో మేము ఏదో 2 వాటాలు వేసుకోండి. నీకు ఎంత ఇయ్యాలో చెప్పండి. నాకేమొద్దు. వద్దొద్దు. చెప్పి అకౌంట్ ఓపెన్ చేశారా మీరు? నా ఆధార్ కార్డు మీకు ఎలాగొచ్చింది? నాకు చెప్పి మీరు వేసారు. ఆ బ్యాంక్ మ్యారేజ్ ముందు వెయ్యాలా? ఆ బ్యాంక్ మ్యారేజ్ ఎవరా? బ్యాంక్ మ్యారేజ్ నా పేరు మీద అకౌంట్ తీయడం ఏంటి? నేనెందుకు సంతకం పెట్టాలా? నాకు చెప్పకుండా చేయకుండా అకౌంట్ తీసారు. మీ చెప్పి చేసే కలెక్టరా మీరేమన్నా? కలెక్టర్ కాకపోతే సామాన్య ప్రజలు మనిషికి చెప్పి ఆ పర్సనల్ చెప్పి చెయ్యాలా? అవన్నీ సాయం చేయాలని మంచి హృదయం ఉన్నప్పుడు మధ్యలో ఇట్లా సాయం అంటారా దీన్ని? కాదా? ఇది సాయం అంటారా? దొంగ బుద్ధుడు మీకు సాయం లాగా అనిపిస్తుంది, మాకు మోసం అనిపిస్తుంది. మాకు మొన్న అనాథ పిల్లలకి 600 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్లు కొనిచ్చిన. 600? 16 లక్షల్లో 16 లక్షల్లో 600. మీకు అది పెద్ద గొప్పలాగా ఉంది. మీకు ఖర్చు పెట్టేశారు, గొప్ప ఖర్చు పెట్టేశారు అనాథ పిల్లలకి. వృద్ధులకు బెడ్షీట్లు. మరి కాదు అనాథోళ్ళు మీరులాగా అనాథోళ్ళగా డబ్బు అంత తింటున్నారు. మీరులాగా అనాథోళ్ళగా డబ్బు అంత తింటున్నారు. తింటున్నారు డబ్బు. అనాథలు కాదు, అనాథల డబ్బు అంతా మీరు తింటున్నారు అనాథోళ్ళలాగా. కాదు అదే అది అసలు మీకు పుణ్యమే రాదు. అసలు పాపమే అంటుకుంటది. మీకు పాపమే అంటుకుంటది, పుణ్యం రాదు. అసలు ఇచ్చిన వాళ్ళు కూడా ఫీల్ కాలేదు. మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఎందుకు ఫీల్ అవ్వను నేను? ఎందుకు ఫీల్ అవ్వను? డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడలే. ఇచ్చిన వాళ్ళకి సంతకం పెట్టిందని నేను పొద్దున్న నాకు వస్తుంది ప్రాబ్లం. సంతకం పెట్టిందని నేను పొద్దున్న నాకు వస్తుంది ప్రాబ్లం. రేపు పొద్దున డబ్బులు ఇచ్చినాడు 3 నెలలకు చెకింగ్ వస్తారు. చెకింగ్ వస్తారు. చెకింగ్ వచ్చి అప్పుడు నేను తీసుకోలేదు, నేను కట్టలేనని అంటే నన్ను తీసుకెళ్తారు జైలుకి. తీసుకెళ్తారా లేదా చెప్పు? జైల్లో కూడా మాట్లాడబెట్టినామా? ఏం మాట్లాడినారు? ముందు అన్ని అరేంజ్ చేసుకునే నన్ను రప్పించావన్నమాట ఇక్కడికి. మీకు జైల్లో సోమవారం కాదు, ఆదివారం గుడ్డు చికెన్ ఇస్తారు. మీకు వారంలో 3 రోజులు పాలు ఇస్తారు, బ్రెడ్ ఉంటది. మీకు మంచి సదుపాయాలతో ముందుకుంటే ఇవంతా నువ్వు ఆలోచించుకొని అరేంజ్ చేస్తే అనమాట. అందుకే నన్ను ఇక్కడ రప్పించావన్నమాట. పెద్ద జైలు శిక్ష ఆలోచించావు. 16 లక్షలకి 6 ఏళ్ళ జైలు శిక్ష. అనాథ పిల్లల్ని పిల్లలకి పెడతానని మోసం చేసి ఇప్పుడు నన్ను మోసం చేసి జైలుకి పంపించి నువ్వు డబ్బు తిందామని చూస్తున్నారా మీరిద్దరు? బ్యాంక్ మేనేజర్ మీరు తిన్నాము కాదు మా తిన్నకని కాకపోతే 600 ఖర్చు పెట్టాము కదా. 600 గొప్ప ఖర్చు పెట్టేశారు. 600 ఎక్కడ? 15 లక్షలు. 600 ఎక్కడ? ఐస్ క్రీములు పెట్టలేదా? ఐస్ క్రీములు పెడితే అది పట్టు నిండుతుంది. ఐస్ క్రీములు అనేది పిల్లలకి ఐస్ క్రీములు పెట్టుకుంటారా? వాళ్ళకి ఒక బట్టలో లేకపోతే బట్టలు ముసలోళ్ళకి బెడ్షీట్లు తీసిన. బెడ్షీట్ 100 రూపాయలు, 10 మందికి బెడ్షీట్ కూడా తీసిన. 1000 రూపాయలు అవుతుంది. అదొక 600. అదే మరి 1000 1600. 16 లక్షల్లో 1600. 16 ఖర్చు పెట్టారు. బాగా ఖర్చు పెట్టారు. చాలా గొప్పోళ్ళు మీరు, చాలా గొప్పోళ్ళు. నాకేమొద్దు అసలు, నాకొద్దు. బ్యాంక్ మేనేజర్ చాలా ఓపెన్ మైండెడ్, చాలా ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ కాబట్టి నువ్వున్న అతను చేస్తాను. బ్యాంక్ మేనేజర్ చాలా ఫ్రెండ్లీ, చాలా దయా హృదయం ఉన్న వ్యక్తి. గొప్ప దయా ఉన్న కనిపిస్తుంది కదా, చెప్తున్న మాటలను బట్టే కనిపిస్తుంది. నేను చూడలేదు ఎవరా బ్యాంక్ మేనేజర్. తీసుకురా బాబు చెప్తాను. వాడు చూస్తే 2 చేతులు పెట్టవలసి వస్తుంది. అవును, ప్రజలతో తినడానికి 2 చేతులు ప్రశ్నించేకి నేనెందుకు ప్రశ్నించను? మరి నేనెందుకు ప్రశ్నించను? నాది పని, నేను ప్రశ్నించను. నేను సంతకం పెట్టను, ప్రశ్నించను. నాకు అనవసరం. బ్యాంక్ మేనేజర్ ఆయమ్మ సంతకం పెట్టకపోతే ఏలు ముద్ర తీసుకొచ్చేది, ఏలు నరుక్కొని వచ్చేని చెప్పినాడు. అంతవరకు తెచ్చుకోద్దు. మీకు అంతగా ప్లాన్ 16 లక్షలు అన్ని సెటప్ ఆల్రెడీ 3 బయట పెట్టావు కూడా. మీరే నన్ను చేయడానికి నన్ను ఏం చేస్తారు? మీరు రండి, ఎవరు వస్తారు రండి చెప్తాను. నన్ను మీరు ఏను నరికెళ్తారా? అంతవరకు మేము దిగజారంలేమా? ప్రతిసారి పిలిపిస్తున్నావు. నేను సంతకం పెట్టను. నాకు ఏను ఎలా నరుకుతావో చూస్తాను. నరుకు. బ్లడ్ పోతే పర్లేదు. బ్లడ్ పోతే మళ్ళా నేను హాస్పిటల్కి పోయినప్పుడు మళ్ళీ ఒక కిడ్నీ కూడా బిక్కుంటారా? మీకు ఏలు బాయ కిడ్నీ బాయ అన్నట్లు అవుతుంది. ఇప్పుడు సంతకం పెడితే గలాట్ లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా 3 నెలలు ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి బాబు? ఎలా కనిపిస్తాను?
కిడ్నీ అంటావు, ఏం నరుగుతానంటావు, డబ్బు తీసుకుంటానంటావు, అన్ని ప్లాన్లు నా మీదే వేస్తున్నావు. ఏంటి సంగతి? అనాథ పిల్లల కోసం మేము ఎంతకైనా దిగజారుతాం. మీరు దిగజారిపోయిన మొఖాల్లాగా కనిపిస్తానులే, మీరు దిగజారిపోయిన మొఖాల్లాగా కనిపిస్తాను. ఇప్పుడు ఏమంటారు? ఎంతగా అనాథ పిల్లల పేరు చెప్పుకొని మీరు డబ్బులు కట్టుకొని పారిపోదామని చూస్తానరా? పారిపోలేదు. నేను అసలు సంతకం పెట్టనని చెప్తాను. పారిపోమ్మా, ఎందుకంటే మమ్మల్ని పట్టుకోరు. ఈ అకౌంట్ ఎవరు అనేది అందుకే కదా నేను అనేది సంతకం పెట్టనని. ఆ అకౌంట్ ఎవరిదే నువ్వు వెతుక్కోని సంతకం పెట్టలేదు. మీ బొటనేలు పోట్టుకుంటారు. బొటనేలు పోయినాక కిడ్నీ పోతుంది. ఊరికే అవయవాలని ఊరికే మళ్ళా అనాథ పిల్లల గురించి బాధపడుతున్నావు. వద్దు. ఎవరే బట్టలు వెళ్ళి నరికేవాళ్ళు ఎవరు వస్తారు రమ్మని చెప్తాను. నరకమను, నేను వాడిని నరికేస్తాను. ఎవరు నరుకుతాను? రమ్మను ఎవరు వస్తారు? రమ్మను. బ్యాంక్ మేనేజర్ తో పెట్టుకుంటాను. అంటే నాతో పెట్టుకుంటాడు బ్యాంక్ మేనేజర్. నేను నా అకౌంట్ నేను లేకుంటే నేను సంతకం పెట్టుకుంటాను. ఆ అకౌంట్ తీసుకున్నాను. ఉద్యోగం పోతుందా బ్యాంక్ మేనేజర్? చీఫ్ మినిస్టర్ సంతకం నా సాధారణమైన మహిళ అవ్వచ్చు. నేను పెట్టను. నేను అయ్యి సంతకం పెట్టను. సంతకం పెట్టించలేవు. నువ్వేదో అనుకుంటాను కానీ ఎంతసేపు పేలిస్తాను కానీ నాకు నేను సంతకం పెట్టను. నువ్వు ఎలా పెట్టించుకుంటావు? బొట్టలే నరుగుతాను అంటున్నారు కదా, నరకండి ఎవరు వస్తారు రండి. ఎంతమందిని తీసుకొస్తావో నువ్వు వెళ్ళి తీసుకురా. అనాథ పిల్లలకి నా బొట్టలు నరికేసి డబ్బులు ఇస్తాను. మనుషులలోనే బొట్టెళ్ళకి వాళ్ళకి డబ్బులు కట్టాలి. బొట్టలేని నరకడానికి నేనే డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇచ్చి నేను నరికించుకోవాలా? డబ్బులు లేవుమా? డబ్బులు లేవు కాదు. నాతోనే ఈ సంతకాలు పెట్టించుకొని ఇన్ని మోసాలు చేస్తున్నారు. అన్ని దగ్గర ఎన్ని మోసాలు చేశారో మీకంటే డబ్బులు ఉండవా? ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ ని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకున్నావు. అతనికి ఎంత నొక్కేస్తున్నాడు ఆ బ్యాంక్ లోనా? నీకెంత ఇస్తున్నాడు? మరి నీకంటే డబ్బులు లేకుంటే ఎలాగుంటాయి? ఫస్ట్ బోని మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అర్థమైందా? కట్టకట్ట చేయొద్దు. ఇది చాలా మంది లైఫ్ కు సంబంధించిన మ్యాటర్. ఇది మీరు బాగుండాలా, మేము బాగుండాలా, అందరిలో మనం ఉండాలా. ఇది బాగోడమా? మనుషుని బాగు చేయడం అంటారా దీన్ని? దీన్ని నా బాగు పెట్టుబడి కింద 1600. చాలా తెలివితేటలుగా నువ్వు మాట్లాడుతున్నావు. చాలా తెలివితేటలుగా నువ్వు సంతకం పెట్టించాలని చూస్తున్నావు. కానీ నేను పెట్టను. నేను సంతకం అయి పెట్టను. ఆల్రెడీ మేము పెట్టుబడి కింద 1600 ఖర్చు పెట్టినాం. గొప్పటి ఖర్చు పెట్టేశారులే 1600. ఇప్పుడు బొట్నేలు తీపిచ్చే కూడా మాట్లాడినాం. వాళ్ళకి లెక్క అడిగినారు, 30,000 అడిగినారు. అదేదో మీరు వాళ్ళు ఎట్లా వస్తారు? నేను ఎలాగ ఇస్తాను 30,000? ఏంటి నేను డబ్బు ఇచ్చి కూడా నా ఏం నరికించుకోవడానికి డబ్బులు ఇవ్వాలా? నేను ఎలాగే ఇస్తాను? నేను పెట్టను సంతకం. నేను ఎందుకు పెట్టాలి సంతకం? సీరియస్ గా చాలా పెద్దగా తట్టుకోలేవు. నేను మంచిగా తీసుకొస్తావు. ఏ నాటకాలు ఆడుతున్నావు? నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఎంతమంది తీసుకొస్తావరా? నా బట్టలు నరుకు. నేను ఎక్కడే కూర్చుంటాను. నరికించు, తీసుకురా. నీ సత్తా ఉంటే నా ఏం నరికించు. నేను ఎక్కడే కూర్చుంటాను. అదే ఏలికే ఉంగరం ఈ రావుది 5 తులాలు ఉంగరం చేపిస్తాను. అవసరం లేదు నాకు ఉంగరాలు, అవసరం లేదు నాకు. వద్దు, నాకు ఉంగరం అనేది వద్దు. అసలు నాకు వస్తుంది బంగారమే. అంటే నీకు అనాథ పిల్లలు బతకాలని లేదు. ఆశపడిందని కాదు, నేను అలాంటి వాటికి ఆశపడింది. మేము ఆశపడే వాళ్ళమే. అందుకే పెట్టు. అందుకే మేము ఆశపడే వాళ్ళమే. నేను పెట్టేస్తాను సంతకం. నేను పెట్టను. దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఉన్నాయి పెద్ద ఉంటే వస్తారు, ఇప్పుడే బయటకు వస్తారు. ఎవరెవరు ఉన్నారో అందరూ ఇప్పుడే బయటకు వస్తారు. రాని వాళ్ళు ఎవరెవరు అన్నదో రాని. ఆ బ్యాంక్ మేనేజర్ ముందు వాడి ఉద్యోగం ఊడుతుంది. రాని నీతో కూడి నన్ను ఇలాగ ఆటలు ఆడించమంటున్నారా? ఎప్పుడు ఆల్రెడీ ఊడిపోయింది. ఊడిపోయిందా? మరి ఇంకేముంది? ఇంకేం చేస్తాడు? వాడేం చేస్తాడు? నేను ఎందుకు సంతకం పెడతాను? నేను పెట్టను బాబు, పెట్టను. మనుషులు వస్తున్నారు కాదు, నువ్వు చెప్పావు కదా ఏదో వేలు తీయించేస్తానని. బిల్డప్ ఎందుకు వచ్చిన బిల్డప్? అది ఖర్చు పెట్టామని బాధలో ఉంటే మీరేం ఖర్చు పెట్టేశారు? నేను పెట్టను. పుణ్యం నాకే పుణ్యం ఏంటి? డబ్బు తీసుకొని మీరు పారిపోతే అనాథాలను పాపమో ఇచ్చేయాలి. నేను పుణ్యం నేనేదో సంతకం పెట్టి నేను తీసుకొని వాళ్ళకి ఇస్తాను. నేను ఆ పుణ్యం చూసుకుంటాను. ఇదేదో బాగుంది. బాగుంది ఏంటి? ఏదో హీరో విలన్ కొట్లాడుకుంటే కమెడియన్ మీద పడినట్లు, హీరో విలన్ కొట్లాడుకుంటే కమెడియన్ మీద పడినట్లు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి?
మేము కష్టపడితే డబ్బులకి మీరేదో పంచారు కష్టపడిపోయారు మీ సొమ్మ మా సొమ్మేది నా అకౌంట్ లో పడింది అన్న నా సొమ్మేది నా సొమ్మేది నా అకౌంట్ లోనో నన్ను ఎందుకు సంతకం పెట్టేస్తున్నావు మరి ఆ సొమ్ము నా సొమ్ము నువ్వు తీసుకోవాలనే కదా అందుకే నా సొమ్ము కాబట్టి నేను సంతకం పెట్టి తీసి అనాథ పిల్లలకి ఇస్తాను మీకు అప్పు చెప్పడం ఎందుకు అనాథ పిల్లలు ఉసురు కొట్టుకుంటారు అమ్మా ఎవరు నువ్వు నేను కొట్టుకుంటున్నాను సంతకం పెట్టకుండా వృద్ధులు సంతకం పెట్టకుండా వృద్ధులది అనాథలది ఉసురు కొట్టుకుంటారు మంచి చేయాలంటే మీ బంగారం అమ్మేసేయండి మీ స్థలాలు అమ్మేసేయండి ఇది ఎవరిది ప్రజలది మీరు ఇచ్చారా ఇది ప్రజలది ప్రజలు మమ్మల్ని నమ్మినారు మీకు ఇచ్చారా ప్రజలు రాజేష్ మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రజలకి ప్రజలు రాజేశ్వరమ్మని నమ్మినారు కాబట్టి కానీ రాజేశ్వరమ్మ సంతకం పెట్టడం లేదు ఇది కదా సంతకం పెట్టాలంటే నేను సంతకం పెట్టి నేను చెక్ పట్టుకెళ్ళి బ్యాంకుకి వెళ్ళి నేను డబ్బులు రాసేసుకొని నేను వెళ్ళి ఇస్తాను అన్నది సార్ ఒకరేకేస్తారు ఎందుకు వేస్తారు ఏడవి నీకు లెక్క 16 లక్షలని నేనంటే బ్యాంక్ మేనేజర్ నేను కుంభకేనాము కాబట్టి మేము తెచ్చుకునే ఆస్కారం మరి ఎప్పుడైనా వేస్తాను నన్ను ఇప్పుడు ఎలాగైనా నేను అనాథ నెలకి ఇచ్చేసి అలానే బతుకుతాను నేను వెళ్తాను జైలుకి ఎలాగైనా నన్ను వేస్తారు ఉండవు సంతకం పెట్టి మీరు డబ్బులు తీసుకున్నా నన్ను వేస్తారు బొక్కలు లేదని అనుకో నేను అది తీసి ఇచ్చినా నన్ను వేస్తారు తేడా ఉంది ఇప్పుడు చెప్తా ఇప్పుడు మీరు చెక్ తీసిపేస్తే వెంటనే వేస్తారు అదే ఈ చెక్ మేము వేస్తే 3 నెలల తర్వాత మిమ్మల్ని వేస్తారు అంతలోపు బ్యాంక్ మేనేజర్ ఊరిడిసి 3 నెలల తర్వాత వేస్తారు ఎంక్వైరీకి అప్పుడు తెలుస్తారు దాని మీద బ్యాంక్ చెక్ మీద బ్యాంక్ లో మాట్లాడుకుంటాం ఇది మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి పోయినప్పుడు తెలుస్తుంది అందులో డబ్బులు మేము ఖర్చు పెట్టేసుకుంటాం సంతకం పెట్టి చెక్ మీద డేట్ వేస్తే అది ఎందుకు ఇది అవుతుంది డేట్ ప్రకారంగా ఇది తీయాలి కదా చెక్కు డేట్ ప్రకారం డ్రా చేయాలి రూల్స్ చాలా మాట్లాడుతున్నారు నాకు తెలుసు బాబా నాకు తెలుసు రూల్ తెలుసు బాబా నాకు తెలుసు నీకు అక్కడికే తెలుసు అనుకుంటున్నావేంటి నాకు తెలుసా రూల్స్ ఏంటో బ్యాంక్ రూల్స్ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పవసరం లేదు ఆ రూల్స్ అనేది నాకు తెలుసు పెద్దగా అవుతుంది ఏ పెద్ద కావని చాలా పెద్దగా చూసుకుంటాను నేను చూసుకుంటాను ఖర్చు పెట్టుకునే రెడీయా తగిలే రెడీయా దేనికైనా నేను రెడీ రెడీ కదా సంతకానికి రెడీ రెడీ అయినప్పుడు సంతకం ఎందుకు సంతకానికి రెడీ కమ్మా సంతకం ఎందుకు సంతకం మరి లేదు నువ్వు రెడీ అన్నావు కదా నేను రెడీగా ఉన్నాను ఊరుకో రెడీగా తీసుకురాదు నేను అన్నిటికీ రెడీయే రా ఎందుకు రా సంతకం పెడతాను నేను ఎందుకు పెడతాను సంతకం నేను పెట్టను నువ్వు దేనికైనా నువ్వు రెడీ అనమ్మా నీ బొట్టల మీద నరికేస్తానమ్మా నాకు జడిపిస్తున్నావు కదా అది ఏంటో నువ్వు చూపించు అప్పుడు నేను లేకపోతే సంతకం పెడతాను నాతో నువ్వు పెట్టుకోకు ఏంటో అనుకుంటున్నావు నువ్వు బాబు నాన్న అన్న నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కానీ నేను మోసపోను అది మేము మోసం చేయలే ఒక అనాథ పిల్లలకి ఒక వృద్ధులకి అండగా ఉందాం అనుకుంటున్నాం అవును అనాథ పిల్లలు మీరేమంటారు 600 ఐస్ క్రీమ్ అని అంటున్నావు 100 రూపాయలు ఎట్టి దుప్పట 1000 రూపాయలు అదే మనిషికి 100 అంతే 10 మందికి 1600 లక్షలకి 1600 పెడతారా ఏమీ లేనప్పుడే 1600 ఖర్చు పెట్టామంటే 16 లక్షలు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడతాము అప్పుడే 16 రూపాయలు ఖర్చు పెడతాము అది మా ఇష్టం మీకెందుకు అవుతుంది నీ డబ్బులు ఇవ్వడం ఏంటి మీ ఇష్టం అవుతుంది నువ్వు కష్టపడి సంపాదించినట్లు కష్టపడి కాదు సంతకం అనేది ఒక ఇదే మరి నా పేరు మీద ఉన్న నా డబ్బే కదా అది మీద ఎట్లా బట్టలు ఇచ్చాలో సంతకాలు బ్యాంక్ మేనేజర్ చూసుకుంటాడు మీకు ఇంకోటి ఎవరా బ్యాంక్ మేనేజర్ రమ్మని ఇక్కడికి రమ్మను నేను చెప్తాను ఎవరా బ్యాంక్ మేనేజర్ మీకు ఇష్టమైనది ఏమైనా ఉంటే చేపించుకొని తినేయండి ఎందుకు మంచిగా నిద్రపోండి బంధువులతో ఫోన్లో మాట్లాడండి ఎందుకంటే ఏమి ఇంటి చుట్టుముట్టేకి ఎంతసేపు పట్టాలి ఎవరా ముట్టారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నేను కొడతాను నాకు ఒక్కళ్ళు నేను ఏమి కారం కళ్ళల్లో కొట్టి అంత వైలెంట్ కొడతాను ఎందుకు కొడతాను అంత క్రూరంగానా ఇంటి చుట్టూ మరి ఎలా ముట్టేస్తారు ఎవరు ఎలాగ ఇంటి చుట్టూ వచ్చేస్తారా చూసేకి ఏం చూస్తారు మళ్ళీ నువ్వు మాట్లాడితే మళ్ళీ కారం కొట్టేస్తావా కొట్టేస్తాను నేను కొడతాను కొట్టి చితక బాదుతాను ఒక్కొక్కడు నేను చితక బాదుతాను నేను మళ్ళీ ఆ సంగతి నీకు తెలిసే ఉంటది కదా బాబు తెలుసు ఓటమా ఇంత వైలెంట్ గా ఉన్నారు కాబట్టి మీకు అనాథుల వాళ్ళ మనస్సు గెలుచుకోలేకపోతాను అనాథుల మనసు నేను గెలుచుకుంటాను మీకు డబ్బులు ఇచ్చేసి గెలవాలి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను గెలుచుకుంటాను ఎందుకు గెలుచుకో మీ గొప్పగా గెలుచుకుంటాను నువ్వు నెద్దు నేను వెళ్ళి నేను సంతకం పెట్టి నేను రాసేసి తెచ్చి నేను వాళ్ళకి ఇస్తాను నేను పంచుకుంటాను మీరు మీకు అంత కష్టం వద్దు మీకు నేను వెళ్తానులే నేను పిల్లలకి ఇస్తాను మీరు వెళ్ళండి
మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకెవరికి వెయ్యాలో వాళ్ళకి వెయ్యండి. సరే. నాకు మాత్రం మీరు చెయ్యలేరు, నన్ను మీరు సంతకం పెట్టించలేరు, నన్ను మోసం చెయ్యలేరు. ఇంటిని ముట్టడిచ్చాలంటే పెద్ద 10 నిమిషాలు పడి ఎవరో ముట్టలించేవాళ్ళను కారం 10 నిమిషాలు ఒక్కొక్కరికి ఒక డబ్బా కారం పట్టుకుంటాను, ఎవడు వస్తాడో రమ్మను. ఒక్కొక్కరికి వేసి ఒక పెద్ద దుండు పట్టుకొని ఉప్పు కూడా పెట్టుకుంటే ఆమ్లెట్లు వేసి ఏంటి బ్యాంక్ గారిని పోతా నేను ఇస్తాను అనేసరికి మీరు ఇవ్వాల్సిన లేదు, నాకు తెలిసి ఎలాగివ్వాలని. అలాగే నువ్వు పో, ప్రతిసారి నీకు ఇది ఒక అలవాటు అయిపోయింది. అమ్మ అమ్మ అనేసి బాబు బాబు నాన్న నాన్న అని అంటున్నాను కదా, నీకు ఇది ఒక పాట అయిపోయింది. బాబు నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, నేనే వెళ్తాను బ్యాంక్కి.